ఈ రోడ్ల పరిస్థితిని ఉద్దేశించి చేయడం జరిగింది. అలాగే 2.5 కోట్ల మంది ప్రజలకి కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమస్యని తీసుకెళ్ళగలిగాం. ఉదాహరణకి చూస్తే ఇక్కడ మన ఏలూరు సమీపంలో కవ్వగుంట దగ్గర ఉన్న రోడ్ల పరిస్థితి కానీ, దాదాపు ఇదంతా 13 జిల్లాల్లో ఉన్న రోడ్ల పరిస్థితిని ఒక సింగిల్ షాట్లో మనం ఒక స్నాప్ షాట్లో చూడగలిగే పరిస్థితి ఇది. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గం చూడండి ఎంతంత గోతులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో గ్రనైట్లని తీసుకెళ్లే దారి ఇది. ఈ దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు, మనకు తెలుస్తూ ఉంది. గుంతకల్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడినప్పుడు కూడా దాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తే కృష్ణా జిల్లా పెడనలో రోడ్లు ఎలా ఉన్నాయి, అలాగే మనం చూస్తే కర్నూలు జిల్లా ఆలూరు కానీ, చిత్తూరు జిల్లా తిరుపతి రహదారి ఈ స్థాయికి వచ్చారంటే మేము భిక్షయాటం చేసినా సరే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే భిక్షయాటం చేసినా సరే మా రోడ్లు మేమే మరమ్మతులు చేస్తుంటాం అనే పరిస్థితికి ప్రజలు వచ్చే పరిస్థితిని, ప్రజల తాలూకు గళాన్ని మా జనసేన నాయకులు, సైనికులు ఈ విధంగా తీసుకొచ్చారు ఆడపడుచులు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం రహదారి పరిస్థితి ఇంకా చెప్పుకోనక్కర్లేదు, ఏ స్థాయికి నీళ్లు గుంటలు ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం రహదారులకు వెళ్తే నేను అప్పుడు వెళ్ళిన పర్యటనలో గజానికి గొయ్యి కనిపిస్తూ ఉంటుంది, మనుషులు కూర్చున్నంత గొయ్యి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో కానీ, నిడదవోలు సెట్టిపేట రహదారి కానీ, శ్రీకాకుళం జిల్లా కొల్లివలస జంక్షన్ ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడొచ్చు ఇక్కడ. అలాగే విశాఖపట్నం జిల్లా పెందుర్తి కానీ, చిత్తూరు జిల్లా మదనపల్లి రహదారి ఇవన్నీ చూస్తే ఆఖరికి ఇక్కడ పైరేసుకునే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా కడియపులంక రహదారిలో మొక్కలేసి పెంచే పరిస్థితిలో ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట రహదారి చూస్తే ఆయన పేరు పెట్టి కూడా ఆయన అవమానం చేసిన పరిస్థితిలాగా ఉంది. కనీసం సొంత జిల్లాలో కూడా మెయింటైన్ చేసుకోవడం చాలా బాధాకరమైనది. ఈ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్ల వ్యవస్థ బాగుపడాలి. ఈరోజు ఉదయాన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గోకవరం నుంచి గుత్తేడికి వెళ్ళే రహదారిలో 25 మందితో ఉన్న బస్సు వెళ్తూ ఉంటే ఈ గొయ్యిల్లో పడిపోయి వెనకాల టైర్లన్నీ ఊడొచ్చేసినాయి. త్రుట్లో ప్రమాదాల నుంచి బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రహదారులు కాదు, అవి మృత్యుద్వారాలుగా అయిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి మరమ్మతులు జరిపించి ప్రజల ప్రాణాలను కాపాడాలి మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ముగింపు మాటగా జన సైనికులు, వీర మహిళలు, ఆడపడుచులు, జనసేన నాయకులు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా దీన్ని ముందుకు వచ్చి దీన్ని 2.5 కోట్ల మంది పైచిలకు ప్రజలకి దీన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని తెలియజేసిన మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మిగతా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.